ఈరోజు వార్తాపత్రిక చూసుకున్నట్లయితే మిగతా వాటికి సెలవు దిశారా ఇక ముంచెత్తినటువంటి వాన మెదక్ కామారెడ్డి జిల్లాలో తెలపతిలో జల దిగ్బంధంలో దూప్ సింగ్ తండ నిజాం సాగర్లోని బొగ్గు గుడిసె బాబులు చిక్కుకున్నటువంటి 5 కాపాడినటువంటి అగ్నిమాపక సిబ్బంది విక్కనూరులో కొట్టుకుపోయినటువంటి రైల్వే ట్రాక్ వాళ్ళు రైలు రద్దు నీటమైనటువంటి పంట పొలాలు నార్సింగ్ మొత్తం నీటమైనటువంటి జాతీయ రహదారి అయితే జరిగింది. 4 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ ఎరుపు హెచ్చరిక అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ ఎరుపు హెచ్చరిక రెడ్ అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కావచ్చు ఎల్లో అలర్ట్ కావచ్చు వివిధ రకాలుగా వర్షాలు ఏదైనా ప్రకృతి ఆటం కలిగించేటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రెడ్ అలర్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఇంకేమంటారు వెనకంటే ఈ శిథిలైపోయినటువంటి గోడలు పాత గోడలు చిన్న గోడలలో కొంతమంది కుటుంబాలు ఉంటాయి కదా దాని కింద నివసించేటువంటి ఈ వర్షాల గోడలు కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రజలైనా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైనా వారంతా అప్రమత్తంగా ఉండి ఖాళీ చేసేటువంటి ప్రయత్నం అయితే ఉంటేనే మనం అయితే నష్టాన్ని జరగబోయేటువంటి ప్రమాదాన్ని జరగబోయేటువంటి నష్టాన్ని అయితే నివారించుకోగలుగుతాం. మిత్రులారా ఇక ఈ రోజు రేపు 2 రోజులు వర్షం ఉంటుందని అయితే చెప్పారు. ఇంకొక 5-6 జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లయితే చూస్తాం. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా 4 మావోయిస్టు మృతి వినాయక చవితి పండుగ నాడు ఎన్కౌంటర్ మృతుల్లో 3 మహిళలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో ఎదుర్కొంటూ ధృవీకరించినటువంటి పోలీసు అధికారులు. ఇక అప్రమత్తంగా ఉండండి. పండుగ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలపై ట్రాన్స్కో అలర్ట్గా ఉండాలి. శిథిలావస్థలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి. జేసీసీ హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ పోలీసు బృందాల సమన్వయంతో పనిచేయాలి. చెరువులు కుంటలు గంటలపై నీటిపారుదల అధికారులు అప్రమత్తంగా ఉండే టెలికాన్ఫరెన్స్ సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ చెరువులకు గడులు పడుకోకుండా వేరే దగ్గర ఎక్కడైనా గడి తోడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది చెరువు మొత్తం నిండిన తర్వాత కూడా కట్ట దిగే ద్వారా చూసుకోకుండా చుట్టుపక్కల స్థానిక గ్రామస్తులు కాబట్టి జేసీబీ సాయంతో వేరే దగ్గర గండి కొట్టి వేరే ప్రాంతాన్ని వేరే దగ్గర అంటే ఒక ఏదే మనసులో తీసుకుని అక్కడ గండి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఊరి మీద చెరువు ఉంది అనుకోండి వేరే దగ్గర గండి పెడితే అక్కడి నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదే గండి తిరిగి ఊరు మునిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి, అలాంటి ప్రదేశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కూడా స్థానికులు జాగ్రత్త పడి ముందస్తుగా అధికారులు తెలియజేసినట్లయితే మనం ఎంతో కొంత నష్టాన్ని నివారించుకోగలుగుతాం. ఈ గల్లీ గణేశుల వద్ద లోకల్ లీడర్ల హవా కమ్మి ఖర్చంతా మారే విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాష్ట్రం నదానం చేస్తాం. వినాయక ఉత్సవాలపై యూత్ లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వల్ల ప్రజల దగ్గర గ్రామంలో పెట్టి మొదలైనటువంటి పొలిటికల్ మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు ఓటింగ్ల సందడి అయితే స్థానిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక వాళ్ళ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం కావచ్చు అవకాశం ఉన్నమాట వాళ్ళు సపోర్ట్ చేసే ప్రయత్నం కావచ్చు ఖర్చులంతా మావేనైతే ప్రతి గ్రామాల్లో జరిగేటువంటి సందర్భంగా మెయిన్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు కాబట్టి బీసీ రిజర్వేషన్లపై 3 ఆప్షన్లు సలహా ఇచ్చినటువంటి కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ 30న క్యాబినెట్ భేటీలో చర్చ అదే రోజున స్థానిక ఎన్నికల ప్రకటన అయితే ఊహాగానాలు చూడాలి. ఆ రోజు పొలిటికల్ అఫైర్స్ పిఎస్సి కమిటీ మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో చర్చించి ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చించి స్థానిక ఎన్నికలకు పెంచాలా లేకపోతే మళ్ళీ హైకోర్టును మరింత గడువు అడిగి ఈ 42% పూర్తిగా దాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తారని అయితే చూడాలి. ముందుగా ఎంపీటీసీ అయితే సర్పంచ్ అయితే అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇక మనకి 2 రోజుల పోలికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ కనుక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మాత్రం ఖచ్చితంగా నెల 15 రోజుల్లోనే పూర్తి స్థాయి స్థానిక ఎన్నికలు ముగించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటి అవకాశం ఉందని అయితే మనం ఈ సందర్భాన్ని బట్టి అయితే అర్థమవుతున్నారు. విధుల్లోనే మందు బిందు ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ మిషన్ భగీరథ సిబ్బందిపై తీవ్ర విమర్శలు తాండూరు ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదు. ఇక వర్షంలోని ఇండియా కష్టాలు గొడుగులు పట్టుకొని బాధలు తీరినటువంటి రైతులు నంగనూరులో తెల్లవారుజామున నుంచి క్యూలే. దంపతులు కాపాడినటువంటి పిల్లి అర్ధరాత్రి ఇంట్లో విసరబడినటువంటి పాము పక్కన నిర్మిస్తున్నటువంటి భార్యాభర్తలు నావపాముపై దాడి చేసి చంపేసినటువంటి పిల్లి సంగారెడ్డి జిల్లా వీరసింగం మండలంలో పెట్టిన కొన్ని విశ్వాసం కలవి కొన్ని సందర్భాలు కుక్కలు కావచ్చు పిల్లలు కావచ్చు మన ఇంట్లోకి పాము ఏదైనా చొరబడినప్పుడు మొత్తుకొని మనను అలర్ట్ చేస్తారన్నమాట. చాలా సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అవి చాలా సందర్భాల్లో కుటుంబాలను కాపాడినటువంటి ఇది కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఖచ్చితంగా పాము వచ్చినప్పుడు కుక్క ఖచ్చితంగా అది కనిపెడుతుంది అరుస్తుంది
అవసరంత ఓనర్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది కదా. అలాంటి సందర్భంలో ప్రాణాలు కాపాడినటువంటి ఘటనలు అయితే చాలా ఉన్నాయి. ఐపీఎల్ కు రవిచంద్రన్ అశ్విన్ గుడ్ బై ఇవాళ అంతర్జాతీయ క్రికెట్ గ్రూప్ సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ ప్రకటన. ఇక బోర్డు చేరు పేపర్స్ చూస్తే ఎందుకంత ఆందోళన అయితే పన్నం సవాల్, బండి సంజయ్ మంత్రి పన్నం సవాల్. ఇక ఖైరతాబాద్ గండానికి గవర్నర్ తొలి పూజ, విష్ణుదేవ్ వర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు, హాజరైనటువంటి ఎమ్మెల్యే దానం, ఎంపీ అనిల్ కుమార్. గణేష్ నవరాత్రుల వేళ సీటీఎంసీగా ఏపీ అడిషనల్ ఎస్పీ మూర్తి. ఇక నాతోనే ఫుట్బాల్ ఆడుతున్నారు 11 ఏళ్ళుగా నాది అదే పరిస్థితి, ఎంత బాధ అంటే కొండ అలా చేస్తాను. త్వరలో మరిన్ని ఫుట్బాల్ గ్రూపులు గోసమాల ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలను అయితే ఇచ్చారు. తెలంగాణలో బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాకరేస్తుంది, పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతులు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలో జిల్లా పార్టీ అధ్యక్షులతో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గుర్తుగా ఇవ్వడం సంచలనంగా మారిందంటే విచారించారు. నిబంధన నుంచి దూకి సూసైడ్ దొరకని యువకుడు ఆచకి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించాలని వేడుకున్నట్లయితే విచారించారు. ఈ దిశ వార్తాపత్రికలు